హాయ్ హలో నమస్తే. ఐ విల్ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అని లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలాసార్లు అన్నాడు. ఐ విల్ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అని చాలాసార్లు అన్నాడు. నేను బలవంతంగా మార్పు తీసుకొస్తాను ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అని చెప్పేసి చాలాసార్లు అతను అన్నాడు. అతను అన్నట్టుగానే కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పులు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, ఎందుకు నేను ఇతను ఇన్స్పిరేషన్తో ఎందుకు రోజు నేను మాట్లాడుతున్నానంటే నిజంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. మీరు చూస్తే మీకే అర్థమైపోద్ది. రెండు మేజర్గా మాట్లాడాడు. ఒకటి ఎలక్షన్ అనేది సీక్రెట్గా బ్యాలెట్ పేపర్ మీద ప్రజల యొక్క ఆమోద ముద్రతో ఓట్లేస్తారు. సో అది అసలు అక్కడే అన్యాయం జరిగిపోయింది అని అంటే ఇంక ఎలక్షన్ సిస్టానికి ఏమంటే అర్థమే లేదు. రెండోది ఎగ్జామినేషన్. పిల్లలు కష్టపడి డే అండ్ నైట్ చదువుకొని అమ్మాయి నేను బాగా ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి, ఇంక నేను అన్నం తినకుండా కూడా నేను చదువుకున్నానని చెప్పి చివరికి ఎగ్జామ్కి వెళ్తే అక్కడ పేపర్ లీక్ అయిపోయి ఎవడో డబ్బులున్న వాడు పేపర్ కొనుక్కొని వాడికి మంచి మార్కులు వచ్చి వీడికి ఉద్యోగం రాకపోతే అప్పుడు దాకా డే అండ్ నైట్ చదువుకున్న పిల్లల యొక్క ఆస్పిరేషన్స్ అనేది ఎంత దుర్మార్గమైన యొక్క చర్య మీరు అర్థం చేసుకోండి. సో ఈ రెండింటి మీద ఇతను కొన్ని మార్పులు తీసుకురాగలిగాడు. 100% అది మీకు చూపిస్తాను. మీకు దట్స్ వాట్ ఈ సెడ్ ఐ విల్ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అని అతను ఎందుకు అన్నాడు అనేది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నేను తీసుకొస్తాను, మార్పులను తీసుకొచ్చాడు అతను. ఓకే, మేబీ ఇతని ఇన్స్పిరేషన్తోనే నేను కూడా 2026 కల్లా నేను మీకు చెప్తాను. నేను ఐఎమ్ ఆల్సో థింకింగ్ నేను ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే ఒక నియోజకవర్గంలో ఎక్కడ ఏంటి అనేది నాకు ఇంకా ఐడియా లేదు. నేనైతే పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎక్కడో చోట నేను పోటీ చేస్తాను. మీ అందరి మద్దతుతోటి, మీ సహకారంతో మీరు నాకు ఒక ఎంపీగా నన్ను పంపిస్తే ఇతని దగ్గరికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతనికి ఓటు వేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ నాకు ఉంది. రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఓటు వేయాలి. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాలకి మనం బలపరచాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది చేయాలంటే ఇతన్ని సపోర్ట్ చేసే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. అది వెళ్ళాలి కాబట్టి నేను అది ఇండిపెండెంట్గా కానీ పార్టీల తరపున కానీ ఏ నియోజకవర్గంలో ఇవంతా తెలీదు. జనవరి 6 లోపు నేను మీకు చెప్తాను. నేనైతే అనుకుంటున్నాను. నాకైతే మీ మద్దతు కావాలి. ఓకే సరే, ఎనీవే ఇతని గురించి మాట్లాడదాం. ఇతను తీసుకున్న నిర్ణయాల్ని మనం సపోర్ట్ చేయకపోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ల వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ టు సపోర్ట్ దిస్ గై బికాస్ ది ఫైట్ హీ హ్యాస్ డన్ ఇట్. ఓకే, ఇతను తీసుకున్నటువంటి ఒకటి చూడండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో 4 నిర్ణయాలు పట్టుకొచ్చాడు ఇతను. 4 చేంజ్లు పట్టుకొచ్చాడు నేను ఎలక్షన్ కమిషన్తో. ఒకటి ఏంటి, ఫస్ట్ తీసుకొచ్చిన అతను వెరిఫికేషన్ మ్యాండేట్ ఫర్ డెలిషన్స్ అనే ఒక మార్పు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చింది ఇది? రీసెంట్గా ఇతను ఒక ప్రజెంటేషన్ పెట్టి 6018 ఓట్లని అలంద నియోజకవర్గంలో నుంచి ఎలా డిలీట్ చేశారు అని చెప్పేసి పబ్లిక్గా చెప్పినప్పుడు అది పెట్టిన వారం రోజుల్లో సెప్టెంబర్ 25వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మీరు ఇప్పుడు ఓటు డిలీట్ చేయాలంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ ద్వారానే జనరేట్ చేయగలరు, ఓటుని డిలీట్ చేయగలరు, ఓట్ ఫామ్స్ని రైజ్ చేయగలరు. డిలీషన్ ఎవరు చేయలేడు. ఓట్ ఫామ్స్ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు, రిమూవల్ రిక్వెస్ట్ చేయగలరు అని ఒక ఎలక్షన్ కమిషను ఒక నిర్ణయం తీసుకుంది. ఇక తప్పదు, ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు మొత్తం ఇతను బయట పెట్టాడు అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మేము చాలా స్ట్రిక్ట్గా మేము ఎలక్షన్ నడుపుతామని వాళ్ళు కవరప్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం అదే చెప్పాడు అతను, ఐ విల్ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అన్నాడు. ఒకవేళ ఇతను కనుక ఆ రోజు ప్రజెంటేషన్ పెట్టి మీరు 6018 ఓట్లని మీరు వేరే రాష్ట్రాల్లో మొబైల్ నంబర్లు పెట్టి మీరు ఎలాగ డిలీట్ చేశారనేది ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఈ మార్పు వచ్చిండేది కాదు. ఇప్పుడు కనుక మీరు ఓటు రిమూవ్ చేయాలంటే మీ ఆధార్ కార్డు కనెక్ట్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ ద్వారా జనరేట్ చేస్తే మాత్రమే డిలీట్ చేయగలం. ఇప్పుడు ఎవరు చేయలేరు, అంటే రిమూవల్ రిక్వెస్ట్ చేయగలరు. ఓకే, ఇది ఒక మార్పు అతను తీసుకొచ్చింది అని అపోజిషన్ నాయకుడు తీసుకొచ్చిన మార్పుగా మనం 100% మనం అంగీకరించాలి దాన్ని. రెండోది, ఆఫ్టర్ అపోజిషన్ పుష్ ఈసీ రీస్టోర్స్ ఓల్డ్ రూల్
ఏంది పాత రూల్ ఒకటి జస్ట్ నిన్నే ఒక పాత రూల్ తీసుకుంది, మళ్ళీ రివర్స్ చేసింది ఒక పాత రూల్ని. ఏంటి, గతంలో యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేసిన తర్వాతే మీరు ఈవీఎం కౌంటింగ్ చేయాలి అని ఒక రూల్ ఉండేది. ఆ రూల్ని వీళ్ళు బ్రేక్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత సిస్టమ్ మార్చారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత సిస్టమ్ మార్చి వీళ్ళు ఏం చేశారు, ఈవీఎం వీళ్ళేమన్నారు, ఈవీఎం వీవీప్యాట్ కౌంటింగ్కి పోస్టల్ బ్యాలెట్కి సంబంధం లేదు, అది ప్యారలల్గా జరగవచ్చు, ఇది ప్యారలల్గా జరగవచ్చు అని చెప్పేసి ఒక సిస్టమ్ పట్టుకొచ్చి రెండింటిని ప్యారలల్గా నడిపేవాళ్ళు. ఎందుకో మరి దానిలో ఉన్నటువంటి ఆ మతలబేది తెలియదు. ఇప్పుడు ఇతను అపోజిషన్ లీడరు ఐ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్, ఇది కూడా ఒక చేంజ్ నేను తీసుకొచ్చింది. ఇప్పుడు పాత రూల్కి రివర్ట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని, పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసిన తర్వాత మాత్రమే వీవీప్యాట్స్ కానీ ఈవీఎం యొక్క కౌంటింగ్ మొదలెట్టాలని పాత రూల్కి రివర్ట్ అవుతున్నట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో దట్ ఈస్ సెకండ్ చేంజ్ ది ఎల్ఓపి సాధించింది. చేంజ్ బై ఫోర్స్ అన్నాడు కదా, బై ఫోర్స్ ఇవన్నీ. ఇదే మూడోది అతను తీసుకొచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. ఇదేంటి, ఎస్ఐఆర్ వాళ్ళు అసలు యాక్చువల్గా ముందు ఎస్ఐఆర్ పేరుతోటి అతనేదో కర్ణాటకలో ఓట్ దొంగతనం జరిగిందని చెప్పి అతను ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, అరే ఇక్కడ ఇలా దొరికిపోయాము, ఎస్ఐఆర్ పేరుతోటి వేరే చేద్దామని చెప్పి బీహార్లో వేరే పేరుతో చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అతనే చెప్పాడు బీహార్ యువకులు అడ్డుకున్నారు వీళ్ళ దొంగతనాన్ని. ఇప్పుడు బీహార్ యువకులు మొత్తాన్ని అతను అలర్ట్ చేశాడు, ఇది ఇలా చేయబోతున్నారని. ఇప్పుడు ఈ అలర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టు ద్వారా వెళ్ళి వాళ్ళు చేసినటువంటి కొన్నిటిని కంట్రోల్ చేస్తూ కోర్టు మధ్యలో అడ్డుపడుతూ కనీసం 1,00,000 మంది ఓట్ రిమూవల్స్ని వాళ్ళు కాపాడగలిగారు అనేది ఒకటైతే మనకు అర్థమైంది. ఇది మూడో చేంజ్ అతను తీసుకొచ్చింది బీహార్కి సంబంధించినటువంటి ఎస్ఐఆర్. ఇక నాలుగోది ఏంటంటే 11 డాక్యుమెంట్లు చేంజ్ పట్టుకొచ్చాడు అతను. 11 డాక్యుమెంట్లు ఇచ్చి ఇది అస్సాంలో కనుక చొరబాటుదారులకి ఎవరెవరైతే నేను ఇండియన్ అని నిరూపించుకోవాలో అలాంటి 11 డాక్యుమెంట్లు తీసుకొచ్చి బీహార్ ఎలక్షన్స్లో పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాడికి మేము ఓటర్ లిస్ట్ ఇస్తాము అని చెప్పేసి ఇరికిస్తే కోర్టులకు వెళ్ళి కోర్టులు ఇంటర్వెన్షన్ తోటి ఆధార్ కార్డు కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ నువ్వు యాక్సెప్ట్ చేయాలనేటువంటి ఒక మార్పుని తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ ద విత్డ్రాయల్ ఆఫ్ 11 డాక్యుమెంట్ అనే దాన్ని పట్టుకొచ్చాడు. అంటే ఐ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అన్న అపోజిషన్ నాయకుడు 4 చేంజ్లు బలవంతంగా పట్టుకొచ్చాడు. ఒకటి, ఫస్ట్ వన్, రిమూవ్ చేయాలంటే ఆధార్ కార్డుకి మొబైల్కే ఓటీపీ రావాలి. ఇప్పుడు వెరీ డిఫికల్ట్ ఇప్పుడు స్కామ్ చేయటం అది. ఇది రెండోది ఈ 11 డాక్యుమెంట్లది. మూడోది ఎస్ఐఆర్. నాలుగోది పోస్టల్ బ్యాలెట్ తర్వాతనే మీరు ఈవీఎం కౌంట్ చేయాలనేటువంటి 4 ఓల్డ్ డెసిషన్స్కి రివర్ట్ చేయగలిగాడు అతను. దట్స్ వాట్ ఈ సెడ్ ఐ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్. ఇతని ఇన్స్పిరేషన్తోనే అదే నేను చెప్తున్నాను, ఇతని ఇన్స్పిరేషన్తోటే నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీకి ఓటేసి ఎంపీలు కావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు మొత్తం మోడీ గారికి ఓటేసి ఎంపీలు ఉన్నారు 25కి 25 మొత్తం కూడా వాళ్ళు పబ్లిక్గా చెప్పుకుంటున్నారు 25కి 25 మేము మోడీకి వేస్తామని చెప్పుకుంటున్నారు. కాదు, ఈసారి రాహుల్ గాంధీకి ఓటేసేటువంటి ఎంపీలు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలి. ఓకే, నేను 100% పోటీ చేస్తాను, ఏదో ఒక నియోజకవర్గం చూసుకొని ఎంపీగా, దయచేసి మీరు నాకు ఓటేయండి. ఓకే, ఏంటి అనేది చెప్తా. జనవరి 26 ఆ టైంలో ఆలోచించి ఏ నియోజకవర్గం అనేది, అంటే ఏ పార్టీ తరపున అనేది కూడా చూద్దాం. బట్ నేనైతే పోటీ చేస్తాను 100%. సో ఇదేంటిది, కాంగ్రెస్ అండ్ సాటర్డే డిమాండెడ్ ఏ సుప్రీం కోర్ట్ మానిటరీ ప్రోబ్ ఇంటూ ది మెయిన్ ఎగ్జామ్. ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్ చూద్దాం. ఇప్పుడు ఇతని గతంలో ఎలక్షన్ దొంగతనం జరిగితే ఒక డెమోక్రసీ చచ్చిపోతుంది. ఓకే, పాపం గెలిచేవాడు ఓడిపోతాడు. పేపర్ లీక్ జరిగితే ఉద్యోగం రానోడు రోడ్డున పడతాడు. ఉద్యోగం రావాల్సినటువంటి ఒక మెరిట్ స్టూడెంట్ బాగా ఎగ్జామ్ రాసి కష్టపడి చదువుకున్నవాడు ఉద్యోగం రాక రోడ్లంటి తిరుగుతుంటాడు, పేపర్ లీక్ అవుతాయి.
ఎవడైతే ఓడిపోవాలి, ఎలక్షన్ దొంగతనం జరిగిందనుకోండి, ఓటు దొంగతనం జరిగితే ఎవడైతే ఓడిపోయేవాడు ఉంటాడో, ఎవరికైతే ప్రజలు వీడికి ఓటు వేయకూడదని అని అనుకుంటారో వాడు పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. ఐ మీన్ ఓటు చోరీ జరిగిందంటే అంతే కదా. ఒకరు గెలవాల్సింది ఓడిపోయే వ్యక్తిని గెలిపిస్తారు చోరీ ద్వారా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ కూడా అంతే. పేపర్ లీక్ అయితే పాపం ఎవడో కష్టపడతాడు, రాత్రంతా కష్టపడతాడు, చదువుకుంటాడు, చదువుకొని అమ్మాయి రేపు పొద్దున్న నేను టీచర్ అవ్వబోతున్నాను, లేదా పోలీస్ అవ్వబోతున్నాను, గవర్నమెంట్ ఉద్యోగం రాబోతున్నాను అనుకున్న వాడికి టక్కన రోడ్డు వాడు ఆటో డ్రైవర్ అవుతాడు. పేపర్ లీక్ వల్ల వాడు ఆటో డ్రైవర్ అవ్వాల్సిన వాడు ఐపీఎస్ ఐఏఎస్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఇది అసలు జీవితాలు మార్చేస్తాయన్నమాట. ఇది రెండోది పేపర్ లీక్. ఈ పేపర్ లీక్ మీద ఇతను పెద్ద యుద్ధమే చేశాడు ఇతను. ఓకే, ఇది అపోజిషన్ నాయకుడు ఒక పెద్ద యుద్ధమే చేశాడు పేపర్ లీక్ మీద. ఇతను ఏం చేశాడు, కిత్నా లీక్, డేటా లీక్, ఆధార్ లీక్, ఎస్ఎస్సి ఎగ్జామ్ లీక్, ఎలక్షన్ డేట్ లీక్, సిబిఎస్ఈ పేపర్ లీక్, హర్ చీజ్ మే లీక్ హై, చౌకీదార్ వీక్ హై. ఇది అతను చాలాసార్లు ఎన్ని లీక్లు చేస్తారు, ఎన్ని డేటా లీక్ చేశారు, ఆధార్ కార్డ్ లీక్ చేశారు, ఎస్ఎస్సి ఎగ్జామ్ లీక్ చేశారు, ఎలక్షన్ డేట్ లీక్ చేశారు, సిబిఎస్ఈ పేపర్ లీక్ చేశారు, అన్నిటినీ లీక్ చేస్తున్నారు. చౌకీదార్ అంటే పరిపాలకుడు వీక్ అని చెప్పి అతను ఒకసారి పోస్ట్ చేశాడు మోడీ గారి మీద. ఓకే, ఇది చూడండి, యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయిపోయింది. పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయితే ఇంకంతేగా. పాపం కష్టపడి చదువుకున్నవాడు రాత్రి బాగులు తెల్లారి పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసి 200 kilometers 200 meters 100 meters, ఓకే 100 meters 200 meters వాళ్ళు ఫాస్ట్ రన్నింగ్ చేసి నేర్చుకొని హై జంప్ చేసి లాంగ్ జంప్ చేసి ఫిట్నెస్ సాధించి చివరికి పోలీస్ రిక్రూట్మెంట్కి వెళ్తే పేపర్ లీక్ అయిపోయి ఈడేం రోడ్డును పడతాడు. రికమెండేషన్ ఉన్నవాడు డబ్బులు ఇచ్చి పేపర్ను కొనుక్కున్నవాడు ఐపీఎస్ అయిపోతాడు. పేపర్ లీక్ మొత్తం అయిపోయా. ఇది దాని మీద ఇతను ఫైట్ చేశాడు. 70 papers leaks in 7 years, 1.7 crore aspirants affected. See, 70 paper leaks in 7 years, 1.7 crore aspirants affected. NEET controversy brought the attention of the nation to the rampant malpractice of paper leaks, which have been prevalent across India for 70 exams leak అయినంటే ఏందనుకోండి, 70 ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినాయి అంటే ప్రతి ఎగ్జామ్లో కనీసం ఒక 100 మంది ఎఫెక్ట్ అయినా 7,000 మంది దరిద్రులకు ఉద్యోగాలు వచ్చినాయి. 7,000 మంది 700 మంది మంచి విద్యార్థులు రోడ్డును పడి ఇప్పుడు ఆటో డ్రైవర్లుగా కిరాణా స్టోర్లో పనిచేసుకుని వాళ్ళ యొక్క జీవితాలు మార్చేసినట్టే కదా పేపర్ లీక్లు జరుగుతాయి. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఇదంతా జరగలేదంతా ఇండియా టుడేనే రాశారు. ఇది ఇండియా టుడే పేపరే, నేను చెప్తుంది కాదు కదా. ఇది పేపర్లను బట్టే మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ థంబ్నెయిల్స్ పేపర్లు ఇవన్నీ చూపిస్తున్నా మీకు. ఇండియా టుడే వాళ్ళు రాహుల్ గాంధీ అటాక్స్ గవర్నమెంట్ ఓవర్ నీట్ యూజీ పేపర్. ఇది నీట్ యూజీ పేపర్ లీక్ అయిపోయింది. ఇది కాంట్రవర్సీ. ఓకే, ఇర్రెగ్యులారిటీస్ మీద రాహుల్ గాంధీ మోడీ గారిని చాలాసార్లు డైరెక్ట్గా ప్రశ్నించారు. బీజేపీ రూల్ స్టేట్లోనే ఎపీ సెంటర్ ఆఫ్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అండ్ నీట్ ఎగ్జామ్ ఎక్కువగా బీజేపీ. ఇప్పుడు ఎక్కడ బీహార్లో లీక్ అయిపోయింది, ఉత్తరప్రదేశ్లో లీక్ అయింది, ఉత్తరాఖండ్లో లీక్ అయినాయి. ఈ 3 నాకు తెలిసిన వరకు ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ అయిపోయింది నార్త్ ఇండియాలో. ఇక్కడ నార్త్లో లీక్ అయితే ఇప్పుడు ఎక్కడో ఆంధ్ర తెలంగాణలోకి రావటం ఎంత పని, ఆన్లైన్ కదా మొత్తం. ఓకే, ఎక్కడో వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని టక్కన గ్రూపులు వేసేస్తారు. ఆ డబ్బులు ఇచ్చిన వాడి వరకు లీక్ చేస్తూ ఉంటారు పేపర్లని అంటే అయిపోయాలి. ఓకే, సో దేశవ్యాప్తంగా పేపర్స్ మొత్తం లీక్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ. ఇతను దాని మీద ఒక పెద్ద యుద్ధమే చేశాడు. ఓకే, రాహుల్ గాంధీ స్లామ్స్ ది బీజేపీ కనబడతలే, బీజేపీ స్లామ్స్ ది బీజేపీ ఓవర్ అగ్నివీర్ స్కీమ్ అండ్ పేపర్ లీక్స్. ఓకే, ఇదేంటిది, వెన్ విల్ పార్లమెంట్ టాక్ అబౌట్ నీట్ లీక్ కేస్. ఇతను నాకు టైం ఇవ్వండి నేను మాట్లాడతానంటే దానికోసం కొట్లాడాడు. అఫ్కోర్స్ ఫైనల్గా అతనికి టైం ఇచ్చారు. పిఎం స్టాప్డ్ వార్ బట్ నాట్ పేపర్ లీక్. ఫైనల్లీ అతనికి ఒక మంచి టైం ఇచ్చారు మాట్లాడమని. ఇది ఫైరింగ్ స్పీచ్ ఇచ్చాడు పార్లమెంట్లో పేపర్ లీక్ మీద. అది ఇప్పుడు ఆ పేపర్ లీక్ ఎంత ప్రమాదకరమో ఓట్ లీక్ కూడా అంతే ప్రమాదకరం. ఈ రెండు కూడా అతను ఏదైతే చెప్పాడో ఐ విల్ బ్రింగ్ చేంజ్ బై ఫోర్స్ అని ఏదైతే చెప్పాడో
ఆ చేంజ్ని అయితే అతను 100% తీసుకొచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. సో కాబట్టి ఇతని ఇన్స్పిరేషన్ తోటి I will contest in elections. Please vote. Thank you. Namaskaram.